ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఏపీ ప్రభుత్వం సాగిస్తున్న అణచివేత చర్యలపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా జగన్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని ప్రశ్నించే గొంతులను నులిమేస్తున్నారని అన్నారు. ప్రజాస్వామ్యానికి ప్రశ్నించటం, నిరసించటం, సమావేశాలు నిర్వహించుకోవటం బలమైన పునాదులని జగన్ చెప్పారు. అలాంటి పునాదులను చంద్రబాబు ప్రభుత్వం నాశనం చేస్తోందని వైఎస్ జగన్ తన ట్వీట్లో విమర్శించారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో జరుగుతున్న అణిచివేతలపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్నారని ఎక్స్ ఖాతాలో జగన్ ఓ పోస్టు చేశారు. పోలీసులు మీడియాను ఉపయోగించి ప్రశ్నించే వారిని అణగదొక్కుతున్నారని, ప్రశ్నించడం, నిరసన తెలపడం, సమావేశం నిర్వహించుకోవడానికి ఉన్న హక్కులు ప్రజాస్వామ్యానికి పునాదులని వ్యాఖ్యానించారు. ఇవి ప్రజలకు తమ సమస్యలను స్వేచ్ఛగా వ్యక్తపరచడానికి, ప్రభుత్వాలకు తమ బాధ్యతను గుర్తు చేయడానికి ఉన్నాయి. అయితే ఏపీలో అలాంటి వాటిని చంద్రబాబు ప్రభుత్వం కఠినంగా అణిచివేస్తోందని జగన్ మండిపడ్డారు. పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని నియంతృత్వ పాలనతో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ప్రజలు, ప్రతిపక్షం చట్టబద్ధమైన సమస్యలను లేవనెత్తిన ప్రతిసారి నిర్బంధం, వేధింపులు, తప్పుడు కేసులు పెడుతున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు మిర్చి యార్డు పర్యటన నుంచి బంగారుపాళ్యం పర్యటన వరకు ప్రతిసారి తప్పుడు కేసులు పెట్టారని మండిపడ్డారాయన. తప్పుడు కేసులు, అరెస్టులు, మీడియా అసత్య కథనాలతో ప్రశ్నించే గొంతుకులను అణగదొక్కే ప్రయత్నం చేయొచ్చు. వేధింపులు ఎదురైనా సరే రాష్ట్రంలో ఉన్న ఏకైక ప్రతిపక్షంగా ప్రజల సమస్యలపై పోరాడుతూనే ఉంటామని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. గుంటూరు మిర్చి యార్డులో రైతుల పరామర్శకు వెళితే కేసు నమోదు చేశారు. రామగిరిలో టీడీపీ గూండాల దాడిలో చనిపోయిన లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళితే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మీద కేసు పెట్టారు. పొదిలిలో పొగాకు రైతుల పరామర్శకు వెళితే 15 మందిని అరెస్టు చేశారని వైఎస్ జగన్ గుర్తు చేశారు. పల్నాడులో పోలీసు వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించడానికి వెళితే 5 కేసులు పెట్టారు. 131 మందికి నోటీసులు జారీ చేశారు. సినిమా పోస్టర్ ప్రదర్శించిన యువకుణ్ణి జైల్లో పెట్టారని మండిపడ్డారు వైఎస్ జగన్. బంగారుపాళ్యంలో మామిడి రైతులను పరామర్శించడానికి వెళితే ఇప్పటికే 5 కేసులు పెట్టి 20 మందిని కస్టడీలోకి తీసుకున్నారని జగన్ తెలిపారు. 2 రోజులైనా వారిని అరెస్టు చేసినట్లు చూపించలేదని, వారిని కోర్టులో హాజరుపరచలేదన్నారు. ప్రతి కేసులోనూ మరికొందరు అని రాస్తూ అక్రమంగా ఇరికిస్తున్నారని, నా ప్రతి పర్యటనలోనూ ఇలాంటి అక్రమ కేసులు పెడుతున్నారని జగన్ మండిపడ్డారు.